అక్కడే యాక్షన్. డబ్బా రేకుడు వచ్చి చూడవచ్చు, డబ్బా రేకుడు వచ్చి చూడొచ్చండి. ఏం నా మీదకి వస్తుందో ఏం. కారు తీసుకొని వచ్చారు నిన్న. ఈ రోజు నేనైతే చేతికి తీసుకున్నా. ఏమనుకుని ఇచ్చాడో ఏమో కోవిటి గాని దరిద్రంగా ఇచ్చాడు. నేనైతే నా రూట్ లో నేను వస్తున్నా, ఆ పక్క నుంచి కోవిట్ అమ్మాయి అయితే వచ్చేసి సర్రాన్ని కొట్టేసింది. మొత్తం ముందు పక్క అంతా ఊడిపోయింది. అసలు చూడండి ఎంత దారుణంగా పోయిందో. అలా అన్న ఫాస్ట్ గా వచ్చి తగిలిచ్చేసింటే మొత్తం అంతా పోయింది. ఇదంతా ప్లాస్టిక్ డొల్ల, ఏం లేదు లోపల, మొత్తం డొల్ల అనమాట. చూడండి ఊరికి ఇరిగిపోయింది. అసలు గట్టికి కూడా కొట్టలేదు అమ్మాయి కూడా. నేను పడే బాధ ఏంటంటే నిన్న తీసుకొని వచ్చాడు, అప్పుడే యాక్షన్ చేసేసాడు దీనికి. కోవిట్ వాళ్ళు ఉన్నప్పుడన్నా అమ్మాయి తగిలిచ్చింటే బాగుండు. కోవిట్ వాళ్ళు దిగారు, నేను పార్కింగ్ లో ఇలా యూటర్న్ తీసుకుని వస్తున్న అమ్మాయి అవతల నుంచి వచ్చి కొట్టేసింది. మరి గట్టికి కూడా ఏం తగలలేదు, అసలు ఊరికే తగిలింది అంతే. దానికే ముందు పక్క అంతా ఊడిపోయింది. అసలు ఈ ప్లాస్టిక్ కువైట్ లో ఈ చీప్ క్వాలిటీ కార్లన్నీ పక్క కూడా గ్యాప్ అయితే వచ్చేసింది. చూడండి మొత్తం అంతా ఏలు పడుతుంది అక్కడ. ఇక్కడ మనం ఎక్కడన్నా గుంతలో పాడు కారు దించామంటే ఊడిపోయేలాగుంది అనమాట. ఈ మొత్తం ముందు పక్క డూమ్ అంతా ఊడి కింద పడేలా. వాళ్ళు ఉన్నప్పుడన్నా అయితే వాళ్ళు చూసుకుంటారు ఏదో తగిలిచ్చారని. ఆ అమ్మాయి తగిలిచ్చేసి సర్రని వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కడ ఉంది కూడా తెలియదు నాకు. మనం ఆపినా కానీ అమ్మాయి ఆకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఏం చెప్తాడు కువైట్కి ఫోటోలు అయితే పెట్టా తీసి, ఏం చెప్తాడో ఇంకా తెలియదు. కువైట్ ఆడవాళ్ళు అయితే 5-6 మంది వచ్చారు అమ్మాయిలు. కువైట్ వాళ్ళందరూ లోపలికి అయితే షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజే కదా కొత్త కార్ అని చెప్పి అక్కని చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ తీసుకొని వచ్చింది కువైట్ ఆమె. ఇచ్చేచ్చుగా లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కారు ముందు పక్క చూసిందంటే ఏడుస్తుంది. మా కువైట్ సీనియర్ కాబట్టి ఏదో ఒకటి చెప్పేసుకుంటాను కువైట్ వాళ్ళకి. అదే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే వాళ్ళకైతే పాపం కూర్చొని అయితే చాలా మంది అయితే ఏడ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో కూడా ఒకసారి నా కారుకి అయితే వేరే వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి నేనైతే ఏడ్చుకుంటూ కూర్చున్నా. నాకు అరబిక్ రాదు, ఏం మాట్లాడాలో తెలియదు. ముందు కువైట్ వాళ్ళు అయితే మంచి వాళ్ళే కదా అసలు. ముందు కువైట్ వాళ్ళు అయితే 2 నెలలు శాలరీ కూడా పట్టుకున్నారు. నాకు శాలరీ ఇవ్వకన్నా ఇప్పుడు మా కువైట్ ఏం చెప్తాడో అనేది ఒక టెన్షన్ అయితే అయిపోయింది. లోపల అయితే మొత్తం భయంగా అయిపోతుంది. శాలరీ ఇస్తాడా ఇవ్వడా, ఇప్పుడు కువైట్ వాళ్ళు వస్తే ఆడవాళ్ళు వస్తే ఏమంటారనేది ఒక టెన్షన్ అయిపోతుంది. ఈ రోజు ఏమనుకున్న చేతికి బీగాలు ఇచ్చారో ఏమో తెలియదు కానీ నేనేమో సక్రంగానే వచ్చా, ఆమె వచ్చి కొట్టుపోయిందని కూడా నాకే టెన్షన్ అయిపోతుంది. దీని అమ్మ జీవితం. కువైట్కి అయితే ఫోటోలు పెట్టి అతను అయితే ఇంతవరకు అయితే చూడలేదు, నిద్రపోతున్నాడు అనుకుంటా. ఫోటోలు కానీ చూసాడంటే గుండు పగిలి అప్పుడే ఫోన్ చేస్తా, ఏమైంది, ఎవరేం చేశారు, నువ్వు గుద్దేసావా వాళ్ళు గుద్దేసావా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో అని అడుగుతాడు. అలా అన్న గుద్దినామైతే కువైట్ లో గుద్దినారంటే బండి కారు అయితే ఆపేసేయాలన్నమాట. ఆమె కూడా అక్కడ ఉండిపోవాలి పోలీసులు వచ్చేంత వరకు. ఇది ఎవరో మెంటల్ది గుద్దేసింది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లే నాకు. నేను కారు దిగి ముందు పక్క చూసుకుంటున్నా, ఆమె ఆపుతుంది అనుకున్నా, ఆపుకుండా అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే రూల్స్ అయితే కారు ఎవరైనా యాక్సిడెంట్ చేశారంటే 2 కార్లు అయితే రోడ్లోనే పెట్టేసేయాలన్నమాట. కానీ ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైందో ఏమవుతుందో అర్థం కావట్లా. ఈ రోజు మీకు కారు లోపల మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ శాడ్ మొత్తం ఈ రోజు అయితే మూడ్ ఆఫ్ అయిపోయా. ఏదైతే అయింది, నాకు నచ్చని కలర్ ఏదన్నా ఉన్నదంటే అది బ్లాక్ కలర్ మాత్రమే. నాకు బ్లాక్ కలర్ అంటే అసలు అసహ్యం అనమాట. కానీ ఈ రోజు ఆ బ్లాక్ కలర్ తీసుకొని వచ్చాను, అప్పుడే దరిద్రం అయితే పట్టుకునింది నాకు. లోపల ఫీచర్స్ అయితే చూడండి ఎలాగున్నాయి. ఏదైతే అది అవనీలే కానీ లోపల ఫీచర్స్ ఎలాగున్నాయో, కార్ ఎలాగున్నది ఏంటి అనేది చూపించేస్తాం, మీకు చూసేయండి. అంతలోపు మా కువైట్ వాళ్ళు లేదా కువైట్ ఫోన్ చేస్తారు, అప్పుడు ఏం జరుగుతుంది అన్నది లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాము. ఇట్లా చీప్ ఎందుకు కార్లు అంటానంటే ఇందుకే మొత్తం అన్ని డబ్బా కార్లు దొరుకుతాయి అనమాట. ఇదే కార్ అయితే చూడండి ఎలాగున్నదో, మొత్తం డబ్బా కార్ అనమాట. ఇంకా ఇదైతే లాంగ్ కూడా చాలా మంది ఉంటుంది, 6 మంది కూర్చోవచ్చు దీంట్లో. కార్ చూడండి ఎంత పడుకున్నదో, 6 మంది కూర్చోవచ్చు. తర్వాత వచ్చి మొత్తం డబ్బా రేకు తప్ప ఏముండదు. ఇంక ఇది వచ్చి ఇక్కడైతే హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇదైతే హోల్డ్, ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టుకునేది. అయితే ఇక్కడ ఇచ్చాడు ఆటోమేటిక్ బండి స్టార్టింగ్, అదే స్క్రీన్ అన్నీ ఇచ్చాడు. సీట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయి లోపల. సీట్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. వెనక పక్క అయితే చాలా ఇరుకు అయితే ఉన్నది. వెనకాల అయితే ఇరుగ్గా కొంచెం కూర్చోవడానికి 2 కన్నా ఎక్కువ కూర్చోలేకున్నారు. ఇంక వెనకాల అయితే కొన్ని సీట్లు అయితే ఇచ్చాడు చూడండి. వెనకాల అయితే కొన్ని సీట్లు 2 సీట్లు ఇచ్చాడు వెనకాల కూడా. అంతా ఇరుకు. ఏసీ అయితే పైన ఇచ్చాడు, ఏసీ చూడండి పైన ఇచ్చాడు. ఇది ఏం కారు ఏమో, నాకైతే మొత్తం ఈ బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. అసలు ఇంట్రెస్ట్ పోతుంది కార్ డ్రైవింగ్ చేయాలంటే. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మొత్తం బ్లాక్ ఉన్నది చూడండి, గ్లాసెస్ మొత్తం బ్లాక్ ఉన్నాయి. ఐ డోంట్ లైక్ బ్లాక్. ఇలాగ అయితే ఉన్నదన్నమాట ప్రజెంట్. కార్ అయితే ఇప్పుడు లోపల అయితే మీకు కార్ స్టార్ట్ చేసి చూపిస్తా. ఇక్కడైతే క్లినిక్స్ ఏదైనా బాటిల్ పెట్టుకోవడానికి ఇలా డిజైన్ పెట్టారు. ఇక్కడైతే క్లినిక్స్ పెట్టారు. తర్వాత సైడ్ మిర్రర్ దగ్గర కూడా ఇక్కడ వైట్ కలర్ వచ్చింది, గ్లాస్ వచ్చింది. ఇది లేకుండా ఉంటే బాగుండు. ఇక్కడ చూడండి బ్రాండ్ ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో ఇంత గ్యాప్ నాకేం అర్థం కాల. ఏం పెద్ద ఏమన్నా రొట్ట ఏం లేదు. ఇంకా స్క్రీను ఇక్కడైతే ఆఫ్ స్టార్ట్, ఇంజిన్ స్టార్ట్ అని ఉన్నది.
ఇక్కడ మీకు ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తుంది చూడండి. ఇదిగో లైట్ వెలిగింది, గ్రీన్ లైట్. టయోటా ఇక్కడ వెల్కమ్ అని వచ్చింది. రేంజ్ కూడా చూపిస్తుంది ఎంత దూరం వెళ్తుంది పెట్రోల్ కని. చూడండి ఎలా ఉందో. తర్వాత వచ్చి ఇవన్నీ అట్లానే కానీ కార్ అయితే ముందు పక్క డ్యామేజ్ అయితే ఎక్కువైంది. ఇంకా మనకు ఏసీ కూడా చాలా కూల్గా అయితే వస్తుంది. ఇంక ఏడైతే ఇంక మనకు స్క్రీన్ మీద టచ్ కూడా ఇచ్చాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాను నేను. మొత్తం అరబిక్లో ఉన్నది, ఏం అర్థం కాకుండా ఇంగ్లీష్ అయితే పెట్టేస్తాను చూడండి. తర్వాత అయితే మనకు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు చూడండి. దీన్ని ఇలా అంటే హ్యాండ్ బ్రేకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మన పార్కింగ్లో దీన్ని ఇలా అనేసామంటే మళ్ళీ నీకు లాక్ అయిపోతుంది అనమాట. అదో మళ్ళీ లాక్ అయిపోతుంది. ఇదైతే హోల్డ్. ఇక్కడైతే ఛార్జర్ మనం ఐఫోన్, నా ఫోన్ ఇప్పుడు నాకే ఐఫోన్ ఉంది, దీంతో వీడియో తీస్తున్నా, మీకు చూపించలేకపోతున్నా. ఇక్కడైతే ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ నొక్కామంటే ఫోన్ పెట్టేసామంటే ఆటోమేటిక్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది ఒక ఫ్యూచర్ అయితే బాగుంది ఇందులో. ఇంకో హోల్డ్ అనేది ఇట్లా నొక్కేసామంటే అయిపోతుంది, హోల్డ్ అయిపోతుంది, మొత్తం హోల్డ్ అయిపోతుంది. కువైటీ అయితే ఫోన్ చేశాడు, శివ ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. బ్లూ కార్డ్కి అయితే వచ్చిందిరా మామ, అందరూ వచ్చారు, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెళ్ళు అందరూ అని చెప్పాను. సర్లే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాంలే అని అన్నాడు. ఫోన్ కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా కార్ తగిలింది ఊడొచ్చింది అని అడిగాడు. ఫ్రంట్ సైడ్ అంటే నిన్ననే ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ అయిపోయింది కదా, నీకు తెలీదా అన్నాడు. నాకేం తెలుసు బాబా అసలు అని చెప్పాను. అది నిన్న కార్ తీసుకుని వచ్చేప్పుడు కువైటీ పిల్లోడు, మా కువైటీ తీసుకుని వచ్చేప్పుడు కువైటీ పిల్లోడు పార్కింగ్ పెట్టేటప్పుడు గుద్దేశాడంట. మొత్తం ముందు పక్క పాటు ఊడిపింటే దాన్ని అతికిచ్చి పెట్టారట సింపుల్ గా వాళ్ళు. ఇక్కడ కువైట్ అమ్మాయి తగిలించింది కదా, చిన్నగా తగిలించింది, అందుకు అది పాటు ఊడొచ్చేసింది. ఫోన్ కట్ చేసిన తర్వాత నా హ్యాపీనెస్ చూడు, చాలా స్వామి బ్రతికించావు, నేను ఎక్కడ తగిలించేసాను, నా శాలరీ ఆడబట్టుకుంటావని భయపడిపోయి ఎక్కడ డబ్బులు కట్టించుకుంటావు అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.